బీహార్ శాసనమండలిలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ సీఎం ప్రతిపక్ష నేత రబ్రీదేవి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్జేడీ మిత్రపక్షమైన సిపిఐ ఎంఎల్ మహిళా ఎమ్మెల్సీ శశి యాదవ్ అడిగిన ఓ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. అది సంతృప్తికరంగా లేదని శశి యాదవ్ చెబుతుండగా, సీఎం నితీష్ మధ్యలో కల్పించుకొని మా ప్రభుత్వం చాలా చేస్తోంది, కానీ గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదు అని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్ష నేత రబ్రీదేవి ఘాటుగా స్పందించారు. మీరు ముఖ్యమంత్రి కాకమునుపు ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు. నాటి పనులకు సంబంధించిన రికార్డులు సభకు చూపించండి, అప్పుడు మీకే అర్థమవుతుందన్నారు. ఈ క్రమంలో నితీష్ తన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకునే ప్రయత్నం చేయగా, రబ్రీదేవి జోక్యం చేసుకుంటూ, మీరు చెబుతున్న దాని ప్రకారం 2005లో మీరు సీఎం కావడానికి ముందు మహిళలు దుస్తులు కూడా వేసుకునే పరిస్థితిలో లేరంటారు అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇవి నితీష్ను మరింత ఆగ్రహానికి గురి చేశాయి. మా ప్రభుత్వం రాకముందు మహిళలకు సరైన గౌరవం లేదు. గత పాలకులు మహిళల కోసం ఏం చేశారు? ఆమె భర్త సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఆమెను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారంటూ రబ్రీదేవిని ఉద్దేశిస్తూ సీఎం నితీష్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై రబ్రీదేవి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలతో కలిసి వాకౌట్ చేశారు. ఆ సమయంలోనూ నితీష్ శాంతించలేదు. గతంలో ఆర్జేడీతో 2 సార్లు పొత్తు పెట్టుకొని పొరపాటు చేశానని, మళ్ళీ మా పాత స్నేహితులు బీజేపీతో కలిశాను, ఇకపై వారితోనే కలిసి కొనసాగుతూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక రబ్రీదేవి విలేకరులతో మాట్లాడుతూ నితీష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం భంగ్ తాగి సభకు వచ్చి మత్తులో మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహిళల పట్ల ఆయన ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందన్నారు. ఆమె కుమారుడు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా నితీష్ పై మండిపడ్డారు.